నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఎక్కడ చూసినా పౌరాణిక చిత్రం రామాయణ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ పౌరాణిక చిత్రం భారతీయ వెండితెరపై అత్యంత ఖరీదైన ప్రయోగంగా నిలవనుంది. మార్కెటింగ్, గ్రాఫిక్స్, సంగీత దర్శకుల కోసం పెడుతున్న వేల కోట్ల పెట్టుబడి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా 2 భాగాలుగా రాబోతున్న ఈ రామాయణ సినిమాకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే సినిమా కోసం ఇంత ఖర్చు పెడుతుంటే మరి నటీనటులకు, సంగీత దర్శకులకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే మొదటి భాగంలో ఉన్న నటీనటులని రెండవ భాగంలో కూడా కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో ఆ నటీనటులకు రెట్టింపు స్థాయిలో రెమ్యూనరేషన్ లభిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో రాముడి పాత్ర పోషిస్తున్న రణబీర్ కపూర్ ఒక్కో భాగానికి 75 కోట్ల రూపాయల చొప్పున 2 భాగాలకు కలిపి ఈయన 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. రావణాసురుడు పాత్ర పోషిస్తున్న కన్నడ హీరో యష్ 50 కోట్ల రూపాయలు తీసుకుంటుండగా 2 భాగాలకు కలిపి 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. ఇంకా ఇందులో సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి ఒక్కో భాగానికి 6 కోట్లు అంటే 2 భాగాలకు కలిపి 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. లక్ష్మణ పాత్ర పోషిస్తున్న రవి దుబే 4 కోట్లు, హనుమాన్ పాత్ర పోషిస్తున్న సన్నీ డియోల్ 20 కోట్లు, మండోదరి పాత్ర పోషిస్తున్న కాజల్ అగర్వాల్ 1 కోటి రూపాయలు, సూర్పనఖ పాత్ర పోషిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ 1.5 కోట్ల రూపాయలు, కౌసల్య పాత్ర పోషిస్తున్న ఇందిరా కృష్ణన్ 65 లక్షలు, దశరథ పాత్ర పోషిస్తున్న అరుణ్ గోవింద్ 90 లక్షలు. అయితే కైకేయి పాత్ర పోషిస్తున్న లారా దత్తా 25 లక్షల రూపాయలు, కైకాసి పాత్ర పోషిస్తున్న శోభన 20 లక్షల రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కైకసి అంటే రామాయణంలో రావణాసుడి తల్లి. ఇకపోతే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇస్తున్న నేపథ్యంలో అటు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఎంత తీసుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం ఏకంగా 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారట. అంతేకాదు సినిమాకు వచ్చే లాభాలలో కూడా ఆయనకు వాటా ఉండబోతోందని సమాచారం. మొత్తానికైతే ఒక్కో భాగానికి 30 కోట్లు అంటే 2 భాగాలకు కలిపి ఏకంగా 60 కోట్ల రూపాయలు, అలాగే అదనంగా లాభాల్లో వాటా అందుకోబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.